brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆ జిల్లాలో ఇన్నాళ్ళు టీడీపీకి ఆయనే దిశ దశ. అయితే 3 దశాబ్దాలుగా జిల్లా రాజకీయమైన పార్టీ వ్యవహారాలైన ఆయన చుట్టే తిరిగాయి. అలాంటి పెద్ద ఆయనకు పెద్ద పదవి దక్కడంతో పార్టీ నుంచి తప్పుకోక తప్పలేదు. ఇక దీంతో ఇప్పుడు ఆ ప్లేస్ ని భర్తీ చేసేదెవరు, పార్టీకి పెద్దది కయ్యేదెవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గోవా రాజ్భవన్ లో రాజుగారు పెద్ద ఆయనకు పెద్ద పదవి వచ్చింది సరే, మరి జిల్లా పార్టీకి పెద్ద దిక్కెవరు, గజపతి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? విజయనగరం జిల్లాలో టీడీపీ అంటేనే అశోక్ గజపతి. పార్టీ ఆవిర్భావం నుంచి నిన్న మొన్నటి వరకు జిల్లాలో అన్ని తానే వ్యవహరించారు. గజపతుల వంశం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా, చంద్రబాబు సమకాలీకుడిగా గెలుపోటములతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని సైతం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆయన్ను గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడంతో నిబంధనల ప్రకారం టీడీపీకి పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు జిల్లాను కూడా వదిలేసి గోవాకు షిఫ్ట్ అయ్యారు. నాళ్ళు గజపతి ప్లేస్ కాదు, గజపతి తర్వాతి ప్లేస్ ఎవరికన్నా ప్రశ్న కూడా తలెత్తలేదు. ఆ స్థానం కోసం ఎవరు ప్రయత్నించలేదు. ఆ సాహసం చేసిన దాఖలా కూడా లేదు. ఉత్సాహంతో ఒకరిద్దరు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఆ క్రమంలో అశోక్ గజపతి నిర్ణయాల్ని విభేదించిన కొంతమంది నాయకులు పూర్తిగా రాజకీయాల నుంచే కనుమరుగయ్యారు. మరికొందరు రాజకీయాల్లో ఉన్నా లేనట్టే అయ్యారు. విజయనగరం టీడీపీలో రాజుగారి గది ఖాళీ అయింది. ఎవరొచ్చి రీప్లేస్ చేస్తారు? అశోక్ గజపతిరాజు స్థానంలోకి ఎవరొస్తారన్న గుసగుసలు తెలుగుదేశం వర్గాల్లో ఇప్పటికే మొదలైపోయాయి. ప్రస్తుతానికి చలామణిలో ఉన్న పేర్లలో మొదటిది ఆయన వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆదితి గజపతిరాజు. ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు గానీ ప్రజా జీవితానికి కొత్త. పూసపాటి వంశంలో రాజకీయ వారసత్వాన్ని కొనసాగించగలరేమో గానీ ఆమెకు జిల్లా మొత్తంలో పార్టీని హ్యాండిల్ చేసేంత స్టామినా గానీ, ఆ మేరకు ఓర్పు గానీ, సీనియారిటీ గానీ ఇంకా రాలేదుగా అనేది జిల్లాలో వినిపిస్తున్న మాట. ఇదే పార్టీ పరంగా అశోక్ గజపతికి అసలు శిశులు వారసుడి కోసం ఆ ఫ్యామిలీ వెలుపల చూడాల్సిన పరిస్థితి. అశోక్ స్థాయిలో జిల్లా రాజకీయాల్ని నడిపించే నాయకుడు ఎవరన్నా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీకి బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను వంటి బలమైన నాయకులు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. జిల్లా ఐకాన్ గా సత్యబాబు రాష్ట్ర స్థాయిలో వాయిస్ వినిపిస్తున్నారు. వాళ్లను ధీటుగా ఎదుర్కొని పార్టీని వ్యూహాత్మకంగా నడిపే నాయకుడు టీడీపీలో ఎవరన్నది ఇప్పటికైతే పెద్ద పజిలే. జిల్లాలో మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, మరో సీనియర్ నేత కేఎన్ నాయుడు విజయనగరం దళపతి రేసులో ముందున్నారు. వీళ్లలో పార్టీపై గజపతికి ఉన్నంత గట్టి పట్టు ఎవరికి దొరుకుతుంది? కార్యకర్తల నుంచి అధిష్టానం పెద్దల దాకా అందరిది ఇదే ప్రశ్న. ఈ ముగ్గురు నేతలు తూర్పు కాపు సామాజిక వర్గం కావడం పార్టీకి కొంతవరకు కలిసొచ్చే అంశం. కాకపోతే గజపతి రాజుల జిల్లా ఐకాన్ అనిపించుకునే సత్తా ఎవరికుంది అనేదే సందేహం. కొండపల్లి అప్పలనాయుడు 2006 నుంచి దాదాపు 25 ఏళ్లు జిల్లా రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి మరణం తర్వాత ఎంపీగా పోటీ చేశారు. తర్వాత కూడా యాక్టివ్ గా ఉన్నారు. జిల్లా అధ్యక్ష కుర్చీకి తగ్గ అర్హతలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో జిల్లా పార్టీలో సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నించారు. ప్రత్యర్థి బొత్సపై విరుచుకుపడుతూ దూకుడు చూపించేవారు. అధిష్టానం సైతం నాయుడును ప్రోత్సహించే ప్రయత్నం చేసింది గానీ పార్టీలో అశోక్ నిర్ణయాల్ని వ్యతిరేకించడంతో ఆ స్థానాన్ని నాయుడు అందుకోలేకపోయారు. కిమిడి నాగార్జున తండ్రి ఎమ్మెల్యే, తల్లి మృణాలిని 2 సార్లు జెడ్పీ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా చేశారు. చీపురుపల్లిలో బొత్సపై పోటీ చేసి వైసీపీ వేవ్ లో ఓడిపోయినప్పటికీ 5 ఏళ్లుగా జిల్లా అధ్యక్షుడిగా పార్టీలో చురుగ్గా ఉన్నారు. 2024 ఎన్నికలు కిమిడి నాగార్జున నేతృత్వంలోనే జరిగి పార్టీకి ఘన విజయాలు దక్కాయి. అప్పట్లో కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే టికెట్ ను చేజార్చుకున్నారు. క్రమంలో కిమిడి నాగార్జున తీరుపై అభ్యంతరాలు వచ్చాయి. కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉండడంతో కిమిడి నాగార్జునపై కాసింత వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ లోకేష్ కోర్ టీమ్ లో తాను ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్ కోటాలోనే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఆయనకు మంత్రి పదవి వచ్చిందట. మిగతా ఎమ్మెల్యేలని ఎలా కలుపుకుపోవాలి, జిల్లాలో ఇంకా ఎంత క్రియాశీలకంగా వ్యవహరించాలి అనే సబ్జెక్ట్స్ లో లోకేష్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. తాత ఎంపీ, చిన్న సీనియర్ నేత, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్ జిల్లా రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తూ క్యాడర్ ని కూడా మెస్మరైజ్ చేస్తున్నారు. అనేక సందర్భాల్లో బొత్సతో సై అంటే సై అనే రేంజ్ లో దూకుడు ప్రదర్శించారు. పైగా జిల్లా పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేకుండా సామరస్యంగా అందరినీ కలుపుకొని వెళ్తారని కాంప్లిమెంట్ కూడా ఉంది కొండపల్లి శ్రీనివాస్ ఖాతాలు. ప్రస్తుతానికైతే ఈ పరిస్థితుల్లో ముగ్గురు కలిసి పనిచేస్తే పార్టీ మరింత బలపడే అవకాశాలున్నాయి. మరి హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో, ఏం చేస్తుందో చూడాలి.